ఈ వారంలో మంచి పరిచర్య కూడా జరిగింది. గత ఆదివారం నేను సంఘంలో ప్రకటించినట్లుగా దాదాపు ఒక 75 మంది దేవుని సేవకులు, బ్రదరన్ ఫెలోషిప్ సంఘ సేవకులు, పెద్దలు, పరిచారకులు, మరి బేముడోలు, దెందులూరు మండలాల్లో సువార్త పరిచయ చేయడానికి వచ్చారు. ఇక్కడ మనకు అనుకూలంగా లేదని, కన్స్ట్రక్షన్ జరుగుతుందని వారిని ఇక్కడ పోత్నూరులో పెట్టాము. మరి వారు మంచి పరిచయం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రిక పంచిపెట్టి అలాగూ 2 మండలాల్లో సువార్త చేశారు. స్థానిక సంఘ విశ్వాసులు గుండుగోల నుండి కూడా కొందరు ఆసక్తితో వచ్చి మరి వంట వార్పు విషయంలో చాలా సహాయం చేశారు. పురుషులు కూడా మరి టీమ్స్తో పాటు పాలు పొందటం జరిగింది. దైవజనులు విజయానందం గారు ఆ యొక్క టీం లీడర్, ఆయన స్థానిక సంఘానికి ప్రత్యేకమైన వందనాలు చెప్పమని ఆయన తెలియచేశారు. ఆ ఆశీర్వాదం మనకు ఉంటుందంటే, దేవుని సేవకులు దేవుని పేట వచ్చినప్పుడు వారిని చేర్చుకుని ఆతిథ్యం మనం ఇచ్చినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదము ప్రభు మనకి ఇస్తాడు. అది మనం నమ్మాలి. కనుక నేనేమంటున్నానంటే, మనం యాక్టివ్గా ఉండాలి. దేవుని సంఘంలో మన పాలు పంపులు పొందాలి. ఎప్పుడైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి సమయాన్ని బట్టి మనం ఒక అడుగు వచ్చి పాలు పంపులు పొందితే అది ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. నాకు ఒక దైవజనుడు చెప్పాడు, ఆయన ఒక 20-21 సంవత్సరంలో 40 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, అక్కడ దేవుని ప్రజలు భోజనం చేసిన తర్వాత విస్తరాకులు ఎత్తడానికి వెళ్ళాడంట. విస్తరాకులు ఎత్తడానికి అని అతనికి తెలుసు పరిచర్య అని. కనుక ముందే చెప్పి నేను విస్తరాకులు నేనే ఎత్తుతా అని చెప్పి వెళ్ళి 40 కిలోమీటర్లు ఆ రోజుల్లో సైకిల్ తొక్కుని ఎండలో వెళ్ళి, పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికి వెళ్ళి భోజనం అయిన తర్వాత ఆయన దగ్గరుండి అలాగ 3 కూడుకులు ఆయన విస్తరాకులు ఎత్తాడు. ఆయన దేవుడు ఆయనను అత్యధికంగా ఆశీర్వదించాడు. అంటే విస్తరాకులు ఎత్తినందుకు కాదు, అది పరిచర్య ఫలం. మనము అలాగూ పరిచర్య చేస్తే ఆ ఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కనుక మంచి పరిచర్య జరిగింది. ప్రతి 2వ శనివారం ఇక్కడ మనకి ఉపవాస కూడిక జరుగుతుంది. ప్రతి 2వ శనివారం ఈ ఉపవాస కూడికల్లో చాలా కార్యాలు జరుగుతున్నాయి. చాలా కార్యాలు జరుగుతున్నాయి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఆ ఆలోచన వచ్చింది ఉపవాస ప్రార్థనలో. ఆ ఆలోచన ఉపవాస ప్రార్థన కూడికలో పెట్టాం. కనుక దేవుడు దానికి ద్వారాలు తెరిచాడు, తెరుస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు, జరిగిస్తున్నాడు తన పనిని. ఇంకా అలాగూ చాలా కార్యాలు వ్యక్తిగతంగాను పరిచర్యగాను ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాల సన్నిధిలో మనం వాటిని పెట్టినప్పుడు ఆయన దర్శించి ఆయన ప్రార్థన విని ఆయన తన కార్యాలు జరిగిస్తున్నాడు. కనుక మీకు ఆసక్తి ఉంటే, మీకు ఆశీర్వాదం కావాలనుకుంటే, దేవుని కార్యాలు దేవుని క్రియలు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు కావాలనుకుంటే మీరుగా రండి. ఇక అంతకుమించి నేనేం చెప్పలేను. మీరుగా వస్తే మీకు వస్తాయి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన బలపరిచి పంపుతాడు. ఆయన ఒట్టి చేతులతో ఆయన పంపడు. కనుక ప్రతి 2వ శనివారం ఉదయకాలము 10 అనుకుంటున్నా కానీ 10:30 అలాగ స్టార్ట్ చేస్తున్నాం. 2:30 గంటల వరకు ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకుని దర్శించి ఆయన వారి అవసరాలు తీరుస్తాడు. వారి జీవితంలో మంచి కార్యాలు ప్రభు చేస్తాడు. సో తిరిగి మన వాక్య పరిచయంలోనికి వెళదాం. మనం సమూయేలు గ్రంథాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. సమూయేలు గ్రంథాన్ని
ఈరోజు సాయంకాలం మన మెడికల్ షాప్లో చాలా మెడిసిన్ సేల్ అయిపోతుంది మెడ నొప్పి వల్ల. అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇటు చూస్తున్నారు కదా, సరదాగా అంటున్నాను. మన సమూయేలు గ్రంథాన్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. గత వారము ఏ అధ్యాయం నుండి మన వాక్యం చదివాము మీకు ఎవరికి జ్ఞాపకం ఉందా? చెప్పండి, ఏ అధ్యాయం? 16వ అధ్యాయం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. తిరిగి మనం ఇక్కడ నుండి వాక్యాన్ని మనం కొనసాగించుదాం. అందరం చదువుదాం ఈ మాటను. 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఒకసారి మాట మీరు నాతో చెప్తారా? మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలా సింపుల్ వాక్యం. అదేంటంటే, మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఏం బట్టలు కట్టుకున్నాడబ్బా, ఏం బండి వేసుకొచ్చాడు, ఏం కారు వేసుకొచ్చాడు, ఇల్లు ఎలాగుంది, ఇంట్లో మనుషులు ఎలాగున్నారు, వాతావరణం ఎలాగుంది, మనం వీటిని లెక్క పెడతాం కదా. మనం ఎక్కడికైనా వెళ్తే వారికి ఇల్లు ఏంటి, బిల్డింగా, పెంకిటిల్లా, షెడ్డా, పాక, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగమా, వ్యాపారమా, ఇంట్లో ఏమున్నాయి, వస్తువులు ఉన్నాయా, వాహనాలు ఉన్నాయా, మనం ఈ పై వాటిని పై రూపాన మనం లక్ష్య పెట్టుకుంటూ ఉంటాం. అది మానవ నైజం. ఇది మానవ నైజం అని దేవుడు చెప్పాడు. నరులు పై రూపాన్ని లక్ష్య పెడతారు ఆబ్వియస్గా. కానీ దేవుడు ఆయన హృదయమును లక్ష్య పెడతాడు. ఆయన హృదయాన్ని చూస్తాడు. ఆయన పై రూపాన్ని చూడడు, ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆయనకు కావలసింది హృదయము, ఈ పై రూపము కాదు, పై విషయాలు కాదు, ఆయనకు కావలసింది హృదయము అన్నాడు. కనుక సమూయేలు ఆ యెష్షయి కుమారుణ్ణి అబీనాదాబును చూచి అనుకున్నాడు, యెహోవా నిజముగా అభిషేకించిన వాడు ఇతడే అనుకున్నాడు. అతడు కాదు, అబీనాదాబు కాదు. తర్వాత మనం కనుక చూస్తే ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారండి. షమ్మా కాదు, దానికంటే ముందు ఎవరు, ఏలియాబు, అతను కూడా కాదు. మరి ఎవరూ కాదు, 7 వెళ్ళిపోయారు. ఇక 7 కాదంటే మరి ప్రభువా ఎవరంటే, అప్పుడు తర్వాత దావీదు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఇతడే నేను ఏర్పరచుకున్న వాడు, ఇతడే నేను కోరుకున్న వాడు. చూడండి, సమూయేలు పై రూపాన్ని చూచాడు, దేవుడు వారి అంతరంగాన్ని చూచాడు. మనము మనుషులను చూస్తాము, దేవుడు మనస్సులను చూస్తాడు. అది మనం మర్చిపోకూడదు. మనం మనుషులను చూస్తాము, ఆయన మనస్సును చూస్తాడు. ఉదాహరణకు నేను వాక్యం చెప్తుంటే మీరు నా వాక్యం వింటారు, కానీ దేవుడు నా హృదయాన్ని చదువుతాడు. నేను ఏ ఉద్దేశంతో నేను వాక్యం చెప్తున్నాను? నన్ను హెచ్చించుకోవడానిక, లేదా ఇంకేదన్నా ధనము కొరక, లేదా అసలు నాకు ఉద్దేశం ఏమిటి? ఒకడు పాట పాడితే దేవుడు తన హృదయాన్ని చూస్తాడు, మనుషులు తన స్వరాన్ని చూస్తారు, తన స్వరాన్ని వింటారు, కానీ దేవుడు తన హృదయాన్ని చూస్తాడు. తను ఎందుకు పాడుతున్నాడు, అతని ఉద్దేశం ఏమిటి? ఒకడు సాక్ష్యం చెప్తే దేవుడు తన హృదయాన్ని పరీక్ష చేస్తాడు. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్?
తను సాక్ష్యం చెప్పడానికి వెనకాల తన హృదయం ఏమిటి? దేవుని మహింపరచడానిక, లేదా తాను హెచ్చించుకోవడానిక, లేదా మరొక కారణం ఏమైనా ఉన్నదా? ఆయన హృదయాన్ని చూస్తాడు, ఆయన హృదయాన్ని ఇష్టపడతాడు. ఆయన పై రూపాన్ని కాకుండా ఆయన హృదయాన్ని ఇష్టపడతాడు. అందుకనే నేను ఈ సూత్రాన్ని పాటించను. అదేంటంటే, కొన్ని సంఘాలలో నేను విమర్శించడం లేదు కానీ, బట్ వారు ఏం చేస్తారంటే అందరూ కూడా తెల్ల బట్టలు కట్టుకురండి అంటారు. తెల్ల షర్ట్ వేసుకోండి, తెల్ల శారీ కట్టుకోండి. ఏమండి? కనుక తెల్లని వస్త్రాలు వేసుకురండి అంటే, ఏమో ఇది కూడా ఒక యూనిఫామ్ ఏమో స్కూల్లో కాలేజెస్లో లాగా. కానీ దేవుడు వాటిని చూడండి, మనకు వాక్యం చాలా స్పష్టం. నువ్వు ఏదైనా వేసుకురా. కొంతమంది దృష్టిలో ఏంటండి, చూడీదార్ వేసుకుంటామో ఆ అమ్మాయిలు అంత ఆత్మీయత లేదని అంటారు. కనుక కేవలం చీర కట్టుకుంటేనే ఆత్మీయత, తెల్ల బట్టలు కట్టుకుంటేనే ఆత్మీయత, తెల్లని షర్ట్ వేసుకుంటేనే ఆత్మీయత, పాస్టర్ గారు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి. అసలు వాక్యం మనకి ఏం చెప్తుంది? దేవుడు పై రూపానైనా లక్ష్య పెట్టాడు. ఆయన మానవుని పై రూపానైనా లక్ష్య పెట్టాడు. కనుక మనము ఏం వేసుకొచ్చాము, మనము ఏ వస్త్రాలు ధరించాము, జుట్టు ఎలా దూకున్నాము, ఏం చేశాము, అవన్నీ దేవునికి అనవసరం. ఆయన మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆయన మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. సో మా బైబిల్ క్లాసెస్లో స్టార్టింగ్లో ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, మరి మేము కూడా జాయిన్ అవుతామండి, మరి మేము ఏమన్నా యూనిఫామ్ లాంటిది వైట్ అండ్ వైట్ వేసుకురావాలని చెప్పి నేను అన్నాను, అవి ఏం వద్దండి, మీరు మీకు ఇష్టం వచ్చిన వస్త్రాలు వేసుకురండి. కనుక ఆయన మన పై రూపాన్ని చూడడు అనే సత్యం మనం గ్రహించాలి. ఆయన మన అంతరంగాన్ని చూస్తాడు, ఆయన మన హృదయాన్ని చూస్తాడు. సమూయేలు ఏలియాబు పై రూపాన్ని చూసి ఇతడే అనుకున్నాడు. దావీదు ఏలియాబు హృదయాన్ని చూసి ఇతను కాదన్నాడు. సమూయేలు అబీనాదాబు రూపాన్ని చూసి ఇతడే అనుకున్నాడు. దేవుడు అబీనాదాబు హృదయాన్ని చూసి ఇతడు కాదన్నాడు. అలా 7 కూడా దేవుడు తీసి పక్కన పెట్టి, హృదయానుసారుడు, నేను ఇష్టపడిన వాడు, నేను కోరుకున్న వాడు ఒకడు ఉన్నాడు అని దేవుడు దావీదును చూపించాడు. కనుక దావీదు హృదయాన్ని ప్రభు ఇష్టపడ్డాడు. దావీదు నన్ను కోరుకున్నాడు. ఎందుకంటే దావీదు మనస్సు అటువంటిది, దావీదు హృదయం అటువంటిది. దావీదు హృదయం గురించి మనం ఈ వారం వచ్చే వారంలో 7 విషయాలు నేర్చుకుందాం. నేను మీకు ముందే చెప్పాను, మన యొక్క రాజుల గ్రంథం లేదా రాజుల చరిత్ర, సమూయేలు మొదటి గ్రంథం నుండి దినవృత్తాంతం 2వ గ్రంథం వరకు కూడా ఇక రాజుల చరిత్ర మనము నేర్చుకున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు మనకు వినే మనసు ఉండి, నిజంగా మనం మనస్సు పెట్టి విని గ్రహించి అన్వయించుకుంటే మనలో చాలా మార్పు వస్తుంది. మన యొక్క వైఖరి, యాటిట్యూడ్ మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మనలో చాలా మార్పు వస్తుంది. మనం చాలా షైన్ అవుతాం, క్రీస్తు స్వారూప్యంలోనికి మనం వెళ్తాం. కనుక ఈరోజు అసలు దావీదు ఏ మనసుతో మనం ఆలోచించేద్దాం. దావీదు ఎటువంటి మనసు కలిగిన వాడు? మొదటిగా చూడండి, దావీదు దేవుని గణపరిచే మనసు కలిగిన వాడు. దావీదు మనసు దేవునిని గణపరిచే మనసు. ఈ మాట మనకి ఎలా తెలుస్తుంది? ఈ సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయం చూడండి, 34వ వచనం.
సమూయేలు గ్రంథం, ఇదే గ్రంథము, మొదటి గ్రంథము 17:34 ఈ మాట మనం చూస్తాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, అమ్మా ఇది నేను చెబుతాను మైక్లో. మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా నేను దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే అన్నాడు. చూడండి, ఇక్కడేమన్నాడు దావీదు? సౌలు అన్నాడు, దావీదు నువ్వు యుద్ధానికి వెళ్ళలేవు బాబు, నువ్వు ఒక గొర్రెల కాపరివి, నీవు బాలుడవు. గొలియాతు అనబడిన వాడు బాల్యము నుండి యుద్ధ అభ్యాసము చేసిన వాడు చాలా ఎక్స్పర్ట్ వాడు. వాని ముందు నువ్వు నిలబడవంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను నా గొర్రెలు మేపుచూ ఉండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందులో ఉన్న వాటిని తీసుకువెళ్తే నేను తరిమి వాటిని విడిపించాను. సింహము నా మీదకి వచ్చినప్పుడు నేను కొట్టి చంపాను. నేను చంపాను, నేను తరిమాను, నేను 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 అన్నాడు. కానీ చివరికి ఏమన్నాడు? 37వ వచనం చూడండి. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా అన్నాడు. చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? నేను సింహాన్ని చంపడం కాదు, నేను ఎలుగుబంటిని చంపడం కాదు, వాటి బలము నుండి నన్ను దేవుడు రక్షించాడు అన్నాడు. వాటి బలము నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఆ రోజుల్లో అంత బలంగా ఉండేవారు. ఏ రోజుల్లో అండి? ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఆ రాజుల గ్రంథాలు మనం చూస్తాం. మహావీరులు, బలవంతులు. మనం చూస్తే చూడండి, మనకి మరొక చోట ఒక వ్యక్తి సింహాన్ని చంపాడు. ఈ 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూస్తాం. 20వ వచనంలో 2వ సమూయేలు గ్రంథం 23:20లో, మరియు కబ్సాయేలు ఊరి వాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయి అని ఒకడు ఉండెను. అతను మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగిన ఒక సింహమును చంపివేశాను. అంటే వీళ్ళని చూస్తే సింహాలు దాక్కుంటున్నాయి, వాటిని చూస్తే ముందు ఇప్పుడు మనం దాక్కుంటాం. ఇప్పుడు ఏమీ లేదండి, ఇప్పుడు మన గుండుగోలో సింహం ఒకటి తిరుగుతుందని ఎక్కడ వచ్చిందంటే ఇక వారం రోజులు అందరూ ఇక్కడే ఉండి ఉపవాస ప్రార్థన చేస్తారు, ఇంటికి కూడా వెళ్ళకుండా కదా. అయ్య బాబోయ్, అసలు మేము వెళ్ళనంటే వెళ్ళమేంటి అంట. ఆ రోజుల్లో సింహము బావిలో దాక్కుని ఉంటే కనిపెట్టి మరీ వెళ్ళి దాన్ని చంపొచ్చాడు ఒక పరాక్రమశాలి. ఆ రోజుల్లో వారు యుద్ధ విద్యలు నేర్చుకున్నవారు, వారికి ఏమి సింహాలు పెద్ద లెక్కేమి కాదు, అటువంటి వారు ఉండేవారు ఆ రోజుల్లో. దావీదు కూడా ఆయన సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. కానీ ఆయన ఏమన్నాడు సౌలు దగ్గర? అది నా శక్తి కాదు, దేవుడు నన్ను రక్షించాడన్నాడు. అని సౌలు ఎదుట దేవుణ్ణి దావీదు గణపరిచాడు. సౌలు ఎదుట దేవుణ్ణి దావీదు గణపరిచాడు. అది నా శక్తి వలన కాదు, దేవుడే నన్ను రక్షించాడు వాటి బలము నుండి అన్నాడు. కనుక మనం ఈ దావీదుకి సౌలుకి మనం తేడా చూస్తాం. ఆయన ఏం చేశాడు? సౌలు 15వ అధ్యాయంలో అమాలేకీయులతో యుద్ధము చేసి వచ్చి, ఆయన యుద్ధం అయిపోయిన తర్వాత గెలిచి వచ్చిన తర్వాత 15:12లో ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి ఏం చేశాడు? అమాలేకీయులను ఓడించి ఆయన వచ్చి ఎక్కడ, ఏ ప్రాంతంలో?
కరిమేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిల్పను నిలిపాడు. అంటే ఏంటి? సౌలు జయించాడు. సౌలు అయినా జయించాడు, అమాలేకుల్ని జయించాడు అని చెప్పి తన కొరకు, తన పేరున, తన పేరు ప్రతిష్టతల కొరకు ఒక శిలను అతడు నిలుపుకున్నాడు. శిల ఏంటంటే సౌలు జయించి వచ్చాడు. జయసూచకమైన శిలను నిలిపి తనకు పేరును తను చాటుకుంటున్నాడు. దావీదు ఆయన ఏం చేశాడు? సింహాన్ని చంపిన, ఎలుగుబంటి చంపిన అసలు ఎవరికి చెప్పలేదు. వాక్యంలో సంసోను కూడా సింహాన్ని చంపాడు, కానీ అసలు వారెవరు దాన్ని ఎవరికి చెప్పలేదండి. మన వాళ్ళు ఏమీ లేదు, బురదపాము చంపి పెద్ద బిల్డప్ ఇస్తారు. చంపింది బురదపాము, పెద్ద బిల్డప్ ఇస్తారు. అసలు వాళ్ళు సింహాలను చంపి కూడా అసలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేదు. వాళ్ళు దాన్ని కూర్చోమ్మా, ఒక చోట కూర్చోండి. అసలు వారు సింహాన్ని చంపి కూడా వారు ఎవరికి చెప్పలేదు. వారు సందర్భం వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, అది నేను చంపడం కాదు, చంపింది నేనే, కానీ అసలు దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు బలం ఇచ్చాడు అంటున్నాడు. భక్తులు వారు ఎలాగ అర్థం చేసుకున్నారు? వారు యుద్ధాలు చేసినప్పుడు వారు యుద్ధాలు చేసి జయించినప్పుడు వారు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, చూడండి, మన వాక్యంలో ఒక మాట మనం చూస్తాం. కీర్తన 44:6-7లో వారు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళి జయించి కనుక వస్తే వారు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు ఆ యొక్క విజయాన్ని? కీర్తన 44:6లో, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షించ జాలదు, మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే అన్నారు వారు. మేము మా బాణాలను, మా వింటిని, మా కత్తులను, మా ఖడ్గాలను, మా యొక్క ఖండలను మేము నమ్ముకోవటం లేదు ప్రభువా. మేము యుద్ధానికి వెళితే మాకు విజయం రావాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. యుద్ధం చేసేది మేమే, ప్రాణానికి తెగించి పోరాడేది మేమే. అలాగని విజయము మా శక్తి వలన, మా బలం వలన రాదు, అది నీ వల్లనే వస్తుంది అని చెప్పి వారు ఒప్పుకున్నారు. తర్వాత కీర్తన 115 చూడండి, వారు మరొక మాట అంటారు. కీర్తన 115లో మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ అన్నాడు. చాలాసార్లు మానవుడు దేవుని మహిమను దొంగిలించడానికి చూస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? మానవులు ఆ యొక్క క్రెడిట్ని తాము తీసుకోవడానికి చూస్తారు, మనం అంటాం కదా, క్రెడిట్. ఏదైనా ఒక గొప్ప కార్యానికి చేస్తే అంటాం, ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా అతనికే వెళ్ళిపోతుందని అంట. ఎందుకంటే అతనే బాగా చేశాడు, అతని వల్ల ఇదంతా జరిగింది, ఇదంతా క్రెడిట్ అంతా కూడా అది అతనికే సొంతం. కానీ ఇక్కడ వారేం చేశారు? భక్తులు యుద్ధం చేసింది వారే, పోరాడింది వారే, ప్రాణానికి తెగించింది వారే, ప్రయాసపడింది వారే. అయినా కానీ విజయము తర్వాత వారు క్రెడిట్ని వారు ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. వారు దేవునికి ఇచ్చారు. వారేమన్నారు? అసలు మాకు ఏ మహిమ మాకు వద్దన్నారు, మహిమ నీకే అన్నారు, ఘనత నీకే అన్నారు. మాకు కాదు యెహోవా, మాకు కాదు మహిమ. క్రొత్త నిబంధనలో కూడా అదే విధానం మనం చూస్తాం. అపోస్తుల విషయంలో చూడండి, అపోస్తుల కార్యము 14వ అధ్యాయంలో ఏం జరిగింది? అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో 13లో ఏమైంది అంటే, బర్నబా పౌలును వారు ప్రత్యేకపరిచి వారు సువార్త కొరకు వారిని పంపించారు. 13వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి వీరు అంటే పౌలు, బర్నబా, ఇది మొదటి సువార్త యాత్ర.
వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలవుకైకి వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి వారు ప్రయాణం చేసి వెళ్ళారు. చాలా పల్లెలు, చాలా పట్టణాలు, చాలా ప్రాంతాల్లో వారు 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 వెళ్ళి ప్రయాణాలు చేసి వారు సువార్త ప్రకటించి అనేకులను ప్రభు వైపు వారు మళ్ళించారు, ప్రభులోకి నడిపించారు. కనుక వారు తమ ప్రయాణాన్ని ముగించుకుని, పరిచయం ముగించుకుని తిరిగి ఈ అంత్యోక్య సంఘానికి వచ్చినప్పుడు అక్కడ వారికి రిపోర్ట్ ఇచ్చారు. చూడండి 14:27 వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములను అన్నారు. వాళ్ళు ఏమన్నారు? మేము ప్రయాసపడ్డాము, మేము పరిచయం చేశాము, మేము వెళ్ళాము, మాకు చాలా ఇబ్బందులు కలిగాయి. అవన్నీ నిజమే. చూడండి, మేము సువార్త చేసాం, మేము బాప్తిస్మం ఇచ్చాం, మేము అనలేదు. వారు చేసింది వారే, ప్రయాసపడింది వారే, పరిచర్య చేసింది వారే, కష్టపడింది వారే. అసలు కొన్నిసార్లు వారు ప్రయాణం చేస్తుంటే సముద్రంలో ఎన్నో చాలా రకమైన ప్రమాదాలు జరిగాయి. పౌలు గారిని రాళ్లతో కొట్టారు, ఆయన చనిపోయాడేమని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆయన పక్కన పాడేశారు, వెళ్ళిపోయారు. వారు అంత ప్రయాసపడి ప్రాణాలకు తెగించి ప్రయాణాలు చేసి పరిచర్య చేసి అనేక మందిని ప్రభు వైపు వారు మళ్ళించినా చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఇది మామూలు కలిగింది కాదన్నారు. వారేమన్నారు అంటే దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యాలు అన్నారు. ఇది మేము చేయలేదన్నారు. వారు చాలామంది వారు స్వస్థపరిచారు పరిచర్యలో. కనుక మాకు స్వస్థత వరం ఉంది, మేము స్వస్థపరిచని చెప్పి వారు చెప్పుకోకుండా దేవుడు మాకు తోడయుండి చేశాడని చెప్పి వారు చెప్పారు. ఇది ఒక మంచి ఆధ్యాత్మిక లక్షణం అండి. ఇది ఒక మంచి ఆత్మీయ లక్షణం. చాలాసార్లు మనం తెలుసో తెలియకుండా క్రెడిట్ మనం తీసుకోవడానికి మనం చూస్తాం. ఇదిగో నేను వండాను, నేను చేశాను, నేను చూశాను, ఇది నా వలన జరిగింది అన్నట్టుగా మనం ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం హెచ్చించుకుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మనసు ఏంటంటే సింహాన్ని ఎలుగుబంటిని చంపింది దావీదే, కానీ చివరికి అది నేను కాదు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు సహాయం చేశాడు అంటున్నాడు. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని సంఘములో, దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తను హెచ్చించుకోకూడదు, గణపరుచుకోకూడదు. అది సౌలు మనస్సు. అది చెప్పండి, ఎవరి మనసు? అది సౌలు మనసు. సౌలు తను హెచ్చించుకునే రకం. ఇదిగో జయ సూచకంగా ఒక శిలను నిలిపాను, వచ్చిన ప్రతి వాడు చూసుకుని నాకు పేరు చదువుకుని వెళ్ళండి. మన బ్రదర్ సభాసంలో అయితే మీటింగ్స్ కనుక పెడితే అసలు ఫామ్ ప్లేట్లో ఫొటోస్ కూడా వేయరండి. ఫొటోస్ కూడా వేయనివ్వరు. ఎందుకంటే వారు ఏమంటారంటే పేరు రాయండి సరిపోతుంది, ఫోటో ఎందుకు, మనం ఎందుకు హైలైట్ అవటం. కానీ నేనేం చేస్తానంటే కొన్నిసార్లు ఫొటోస్ వేస్తున్నాను. ఎందుకంటే అందరికీ పేర్లు చదవటం రాదు కనుక. అసలు అందరికీ పేర్లు చదవటం వస్తే ఫొటోస్ ఎందుకు వేసుకోవటం ఏమండి? వాళ్ళ ఫోజులు ఇట్టా ఈరోజు చూస్తాడు ఏమండి, కనుక ఇటు చూస్తా ఒక ఆయనతో ఫోన్ ఇలా పెట్టుకుని మళ్ళీ ఆ యొక్క ఫోటో ఏంటి, ఆ ఫోజులు ఏంటి? అదంటే లోకం కనుక వారు అలాగే ఉంటారు. మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా మనం కూడా అలాగే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని మన ఫోటోలు ఇంతంత కటౌట్లు పెట్టి మనం తిరుగుతున్నామంటే అది మనం హెచ్చించుకోవటమే.
హెచ్చించుకోవటమే. నిజంగా మీకు తెలియదు కానీ మరి నేడు క్రైస్తవ సమాజంలో కొందరు సూపర్ స్టార్లు ఉన్నారు. సూపర్ స్టార్, ఇది సూపర్ స్టారిజం కొనసాగుతుంది. అదేంటంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు, ఎవరినో పిలుస్తారు. ఆయన ఎప్పుడు వస్తాడండి అంటే బాగా మంచి కరెక్ట్ టైంలో, నిక్కార్సిన టైంలో అప్పుడు ఆయన దిగుతాడు. అది కూడా ఎలాగూ ఎదురు 2 కార్లు, వెనకాల 2 కార్లు, మధ్యలో పెద్ద కార్లు. ఈయన స్టేజ్ వరకు కారు రయ్యన హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ లోపల అందరూ ఒక 50 మంది తెల్ల బట్టలు కట్టుకుని కారు ఇంకా పరిగెడతారు. కారు ఇంకా పరిగెట్టిన తర్వాత కారు డోర్ ఓపెన్ చేస్తే ఆయన ఒక 5 నిమిషాల కిందకి దిగుతాడు. దిగిన తర్వాత ఆయన చుట్టూ ముట్టేదో పెద్ద సీఎం గారు వచ్చినట్టు, పిఎం గారు వచ్చినట్టు స్టేజ్ మీదకి తీసుకెళ్ళి, చూడండి, ఇదంతా కూడా ఒక మనుషుని హెచ్చించడం. ఇదంతా మానవ పూజ, హ్యూమన్ వర్షిప్. ఇదంతా ఒక హ్యూమన్, అంటే నువ్వు ఒక మనిషిని నువ్వు హెచ్చిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు హెచ్చిస్తున్నావు. మన వాళ్ళు ఏమంటారంటే, అదేంటి మరి అలాగంటే ఎలాగంటే మనం గౌరవించుకోవద్దా అంటారు. ఇది గౌరవించుకుంటే ఏముండను, అది గౌరవం. అంతేగాని నువ్వేదో పెద్ద హీరోలాగా, నువ్వేదో పెద్ద హీరోయిన్ లాగా వీళ్ళని తీసుకెళ్ళి వెనకాల 2 కార్లు, ఎదురు 2 కార్లు, వీళ్ళకి డప్పులు, వీళ్ళకి బజాలు, వీళ్ళకి పూలు, వీళ్ళకి దండలు, వీళ్ళకి దండాలు, ఇవన్నీ పెట్టుకుంటూ తీసుకెళ్తా. ఇది గౌరవించడం అంటే. ఇది తన్ను తాను హెచ్చించుకున్నట్టు. ఒకవేళ ఎవరైనా అలాగే చేస్తానన్నా మనం వద్దనాలి. నాకు ఒకసారి తెలియదు, నాకు అనుభవం ఏంటంటే, నేను ఊరి పేరు చెప్పను ఎందుకంటే ఇందులో చూసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక చాలా పెద్ద క్రిస్మస్, అది నేను అనుకోలేదు అంత పెద్ద క్రిస్మస్ అని. వాళ్ళు వాక్యానికి పిలిచినప్పుడు అందులోనూ రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళంగానే ఒక టీం అండి, ఒక 25 మంది వరకు టీ షర్ట్లు వేసుకున్నారు. వేసుకుని ఓరు బాబు వీళ్ళు మనం కొడతారు ఏంట్రా బాబు అనుకున్నాను నేను. కొడతాకొస్తున్నారు అని అంటే మన రాజేష్ ఈ పాటికి ఇలాగెలగంటున్నాడు. ఇక ఎవడొత్తా 2 వేసేసుకుంది అన్నట్టుగా. సరే, దిగిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసి ఇంకేంటంటే చేసేస్తా. నేను అన్నాను, ముందు మీ పాస్ట్గా పిలవండి, మాకు ఇవన్నీ అలవాట్లేదండి, మాకు ఇవన్నీ వద్దు, మాకు వీళ్ళని వెళ్ళిపోమండి, నేను వస్తాను వెనకాల. అటు 10 మంది ఇటు 10 మంది, ఏదో పద్దులో ఏంటి అటు ఇటు జనం, బాడీ గార్డులు, మధ్యలో మనం ఏదో పెద్ద సీఎం గారు వచ్చినట్టు, మంత్రి గారు వచ్చినట్టు అలాగేదో నడుచుకుంటూ వెళ్తే అందరూ అమ్మో ఎవరో వచ్చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు నాకు బోడి బెత్తరిగాడు, ఎవడో కాదు. ఆ మాత్రం దానికి ఇంత పెద్ద బిల్డప్. ఆ ఇంటికి ఆ ఊరికి వెళ్తే ఏముండదు, అక్కడ పెద్ద సీఎంసీలు బిల్డప్ ఇస్తారు. ఇదంతా కూడా ఏంటంటే ఇమేజ్ని కల్టివేషన్ చేసుకోవటం, ఇమేజ్ని పెంచుకోవటం. ఇది ఒక రకమైన ఇది ఒక గర్వం ఏంటి. ఇది వాక్యానికి చాలా విరుద్ధం. ప్రియ సోదరి సోదరులారా, అటువంటి మనం ఎంకరేజ్ చేయకూడదు, అటువంటి విధానంలోకి మనం వెళ్ళకూడదు, అటువంటిని బట్టి మనం చంకలు కొట్టుకోకూడదు. అటువంటి వాటిని బట్టి చూడండి, మన మధ్యలో దేవుడు గణపరచబడాలి. చెప్పండి, ఎవరు గణపరచబడాలి? దేవుడు. అందుకనే మీరు గమనించారు లేదో, లేదా మన సహవాసంలో ఎవరైనా వాక్యానికి చెప్పడానికి వచ్చిన వారు అయినా ముందు ఇక్కడ ఎక్కడో మొత్తం కూర్చుంటారు, తర్వాత వాక్యం చెప్పే టైంలో వచ్చి కూర్చుని వాక్యం చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. మేము మీతో సమానమే, మాకేమి ఇక్కడ స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు. మేము మీతో పాటు సమానమే, మాకేమి ఇక్కడ స్పెషల్ ఏంటి ఒక ప్రివిలేజెస్, అధికారాలు మాకే ఉండవు. ప్రియ సోదరి సోదరులారా, అలాగే నేను మీకు చాలాసార్లు చెప్పాను, మనం ఒక వ్యక్తి దేవుని సేవకుడైతే అభిమానం ఉంటుంది. ఎందుకంటే తన వాక్యం చెప్తున్నాడు కనుక, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అభిమానం ఉంటుంది. అభిమానం ఆరాధన అవ్వకూడదు. ఆ అభిమానం అది ఆరాధన అవ్వకూడదు. మనం ఆ వ్యక్తిని ఏదో బాగా హైలైట్ చేసేసి చాలా ఎక్కువగా మనం గణపరిచి ప్రేమించేసి మనం ఎంతవరకు చేస్తామంటే దేవునితో పాటు సమానునిగా చేస్తాం ఆ వ్యక్తిని.
సో ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని టైటిల్స్ ఏంటంటే అయ్యగారు అమ్మగారు అంటారు. ఎవరండి? అయ్యగారు అమ్మగారు, పెద్దయ్య గారు పెద్దమ్మగారు, చిన్నయ్య గారు చిన్నమ్మగారు, బుడ్డయ్య గారు బుడ్డమ్మగారు. మరింకంతగా తర్వాత మనవడు కూడా ఒక అయ్యగారు అయిపోతారు, మనవరాలు కూడా ఒక అమ్మగారు అయిపోతుంది. అసలు వాక్యం ఎక్కడ ఉంది? వారు ఒకరినొకరు వారు ఎలా పిలుచుకున్నారండి? సహోదరులు అన్నారు. వారు సహోదరులు. నాకు ఒకవేళ ఎంత పెద్ద పాస్టర్ గారు నేను ఫోన్ చేసిన వెంటనే బ్రదర్ లేదా పాస్టర్ గారు అంటాను. పాస్టర్ గారు చెప్పండి అంటారు. పాస్టర్ గారు వందనాలండి. అయ్యగారు అనే మాట నాకు రాదు, నేను రానివ్వను కూడా. ఎవరైనా నన్ను అయ్యగారు అన్నది నాకు ఇష్టం ఉండదు. నేను వాళ్ళకి ముందే నేను చెప్తాను, కరెక్ట్ చేస్తాను. మీరు దయచేసి నన్ను అయ్యగారు అనవద్దు, నేను అయ్యగారిని కాదు. పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు ప్రభు. అయ్యగారు ఎక్కడున్నాడైనా? పరలోకంలో ఉన్నాడు. దేవుడు మన అయ్యగారు ఆయన. నేనెవరిని? నేను ఒక పాస్టర్ని. ఐ ఆమ్ యువర్ పాస్టర్ అని ఒక ఆయనతో అంటే ఆయన అంటున్నాడు, అయ్యగారు అండి అయ్యగారు అంటే. అన్న బాబు మీరు నన్ను అయ్యగారు అనొద్దండి, బ్రదర్ అని అంటే. అలాగండి అయ్యగారు అంటాడు. పైగా అయ్యగారు 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 అంటే నేను కొంచెం ఏదో కరెక్ట్ చేయడానికి, అయ్యగారు కాదండి మీరు నన్ను పాస్టర్ గారు అండి, లేదా పోనీ మీరు బ్రదర్ అనండి బాగుంటుంది అంటే, అలాగే అయ్యగారు అండి అంటాడు పైగా. కనుక ప్రియ సోదర సోదరులారా, నేనేమంటున్నానంటే సేవకుడైనా సేవకురాలైనా సంఘ విశ్వాసులైనా పెద్దలైనా మనకి దేవుని గణపరిచే మనసు ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకోవటం, మనల్ని మనం ఏమండి హెచ్చించుకోవటం, గణపరుచుకోవటం, ఫోజులు కొట్టడం కాదు. మనము అది సౌలు మనస్సు, తను హెచ్చించుకోవటం, తన పేరు తన ఫోటో కనిపించాలి అని చెప్పి ఆశపడటం. కానీ దావీదు అసలు ఆ సిచ్యువేషన్ వచ్చేంతవరకు ఎవరికి చెప్పలేదు తను సింహాన్ని చంపినట్టు. నేను అనుకుంటాను కనీసం తన ఇంటి వరకు కూడా తెలియదు, తను ఎక్కడ చెప్పుకోలేదు తను హైలైట్ చేసుకోవడానికి. కనుక దేవుడు అన్నాడు, అతని మనసు నాకు నచ్చింది అన్నాడు. ఎవరి మనసు? దావీదు మనసు. దావీదు దేవుని గణపరిచే మనస్సు. కనుక తన జీవితంలో ఆయన దేవుణ్ణి గణపరిచాడు. 2, దావీదు మనసు తగ్గించుకునే మనసు. దావీదు మనసు తగ్గించుకునే మనసు. చూడండి, ఈ 2వ సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. 7వ అధ్యాయం సమూయేలు గ్రంథము 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 18వ వచనం నేను చదువుతాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడని అన్నాడు. నా కుటుంబము ఏ పాటిది. ఈ మాటలు దావీదు దేవుని మందిరానికి వెళ్ళి చెప్తున్న మాటలు. ఏమన్నాడు ఆయన? దావీదు రాజు ఇక్కడ చాలా చాలా స్పష్టంగా రాశాడు. అంటే ఆయన రాజయుండి, ఆయన మహారాజయుండి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అంటేనే చాలా పేరున్న దేశం. అటువంటి మహా పేరున్న దేశానికి ఒక రాజుగా ఉన్నటువంటి ఆయన, అది కూడా చాలా పేరు ప్రతిష్టతలు కలిగిన మహారాజు, నాతాను ప్రవక్త వెళ్ళాక రాజుతో చెప్తాడు, దేవుడు ఆయన నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నీతో తన నిబంధన చేస్తున్నాడు కనుక దేవాలయం నీవు కట్టవద్దు, నీకు కుమారుడు కడతాడు, వెయిట్ చేయమన్నాడు. దేవుడు ఆయన నీతో తన నిబంధన ఆయన చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడంటే ఆ మాటలన్నీ కూడా దావీదు విని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేశాడు? ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చున్నాడు. ఆయన మహారాజయుండి ఎవరితో ఆయన కూర్చున్నాడండి? సామాన్య ప్రజల మధ్యలో ఆయన కూర్చున్నాడు.
వెళ్ళి మందిరంలో కూర్చున్నాడు. ఆయన మందిరంలో కూర్చున్నాడు. ఆయనేమి కూడా స్పెషల్గా నేను స్టేజీ ఎక్కుతాను, నాకు అక్కడ పెద్ద కుర్చీ వేయండి, సింహాసనం వేయండి ఆయన అనలేదు. ఆయన వెళ్ళి అక్కడ కూర్చుండి ఆయన చూడండి అసలు ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశాడు. నా ప్రభువా యెహోవా, నేను ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అన్నాడు. అంటే తగ్గింపు మాటలా, హెచ్చింపు మాటలా? ప్రభువా అసలు నేను ఎంతటి వాడిని ఆయన, ఎవరు ఈయన? సింహాన్ని చంపేసినోడు, ఎలుగుబంటిని చంపినోడు, గొలియాతుని చంపిన వాడు ఏమంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఎంతటి వాడును ప్రభు అన్నాడు. మనం సింహం చంపడం కాదని ఒక పిచ్చుకుక్కను చంపినా, ఒక పాముని చంపినా, ఆహా నేను ఎంతటి వాడనో అనుకుంటాం మనం కదా. మన దగ్గర ఏమైనా కొంచెం ఉంటే, కొద్దిగా బలం ఉన్నా, అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, డబ్బున్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఇక ఎవరు మనుషులు మనకు మనుషులుగా పెద్ద కనిపించరు. వాడెంత వీడెంత అంటారు. కానీ ఇక మహారాజు ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, అసలు ఎంతటి వాడని అన్నాడు. అసలు నేను ఏ పాటి వాడని అంటున్నాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? కీర్తన 8లో అంటాడు, నా కుటుంబము ఏ పాటిది అన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి. దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడండి, చాలా తగ్గించుకున్నాడు. సౌలుతో ఒకనొక సందర్భంలో ఏమన్నాడు చూడండి. ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 24:14 కూడా మరొక మాట అన్నాడు. తను ఎలా పోల్చుకున్నాడు? 24:14 ఇశ్రాయేలు రాజు యవను పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నెలిని కదా అన్నాడు. అది ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. సౌలా, అసలు ఎవరిని నువ్వు తరుముతున్నా నీకు అర్థమవుతుందా? అసలు నేను ఏ పాటి వాడనో, నేను ఒక చచ్చిన కుక్కను కదా అంటున్నాడు. అంత మహావీరుడై ఉండి, బలాజ్యుడై ఉండి, 600 మంది సైన్యాన్ని కలిగి ఉండి అన్నాడు, నేను ఒక చచ్చిన కుక్కను అన్నాడు. అక్కడ సోదరి సోదరులారా, అందుకనే సమూయేలుతో దేవుడు అన్నాడు, సమూయేలు నీవు వారి పైరూపాన్ని చూస్తున్నా కానీ వారి మనస్సు నీకు తెలియదునైనా, నేను మనిషిని కాదు, నేను ఆ వ్యక్తి మనస్సు నేను చూస్తున్నాను. ఆ వ్యక్తి మనస్సు, దావీదు మనస్సు నాకు నచ్చింది. ఆ ఏలియాబు, అబినదాబు, ఇంకెవరైతే షమ్మా, ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరి మనస్సు కంటే దావీదు మనసు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అతడికి దేవుని గణపరిచే మనస్సు తనకుంది. 2, తగ్గించుకునే మనస్సు తనకు ఉంది. తను తగ్గించుకుంటాడు. నేను రాజునే కదా అనేటువంటి గర్వం అతనిలో లేదు. నేను ఒక మహారాజుని కదా అనేటువంటి గర్వం అతనిలో లేదు. అతడు దేవుని మందిరానికి వెళ్ళి తగ్గించుకుని కూర్చుండి, నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిదని చెప్పి తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సోదరి సోదరులారా, మనం ఎంతటి వారము అన్న ప్రశ్న మనం అప్పుడప్పుడు మనం వేసుకోవాలి. అసలు మనం ఎంతటి వారం, ఏ పాటి వారు? యాకోబు అంటాడు, మీ జీవము ఏ పాటిది? చెప్పండి, అసలు మీ జీవం ఏ పాటిది? నేడుంటారు, రేపు గోడెక్కేసి ఫోటో మీద కూర్చుంటారు. నేడుంటారు, రేపు దండించుకుని గోడెక్కేస్తారు. ఇలాగే ఉంటారు కదా, దండోదలతో ఆ యొక్క దండ పట్టుకుని అలాగే ఉంటాడు. కనుక యాకోబు అన్నాడు, మీ జీవము ఏ పాటిది? మీరు నేడు ఉంటారు, రేపు మీరు ఉండకపోతారు. దావీదుకి తెలుసు నరపుత్రుడు ఎంతటి వాడు, ఏ పాటి వాడు. కనుక ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. దావీదు దేవుని సందులో తను తాను తగ్గించుకున్నాడు. 3వది, ఈ మాటతో మనం ఇక ముగించుకుందాం. చూడండి, సమూయేలు గ్రంథము 1 గ్రంథం 24:5 ఒక మాట మనం చూస్తాం.
సౌలు పై వస్త్రమును తాను కోస్తునని దావీదు మనస్సు నొచ్చి అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఇతడు దేవునికి లోబడినవాడు, దేవునికి భయపడినవాడు. దావీదు దేవునికి లోబడి భయపడ్డాడు. ఇప్పుడు ఈ యొక్క చరిత్ర అంతా చెప్పుకుని వెళ్ళాలంటే మనకు మరొక గంట సమయం పడుతుంది. అమ్మా చెప్పమంటారా? కూర చల్లారిపోద్దండి అమ్మా. ఇది నేను చెప్పడం కాదు, మీరు చదువుకుంటే ఈ పాటికి మీకు ఇది తెలిసిపోయింటుంది. సౌలు అన్యాయంగా ఎవరిని చంపడానికి తిరుగుతున్నాడు? దావీదుని చంపడానికి తిరుగుతున్నాడు సౌలు అన్యాయంగా. దావీదు ఏ తప్పు చేయకపోయినా దావీదు పైన కక్ష కట్టి అసూయ చేత, పగ చేత, కక్ష చేత దావీదుని చంపడానికి తిరుగుతుంటే దావీదు పారిపోయాడు. తిరుగుబాటు చేయలేదు, ఎదురు తిరగలేదు. దేవుని సమయం వస్తుందని చెప్పి నమ్మి దావీదు పారిపోయాడు. ఈ పారిపోతున్న తరుణంలో దావీదు ఒక గుహలో ఉండగా సౌలు అక్కడికి సంకాన వర్తనకు అన్నాడు. కాలకృత్యాలు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు సౌలు దావీదు చేతి నుండి దొరికాడు. సౌలు ఒక్కడే ఉన్నాడు, వెనకాల దావీదు సైన్యం ఉందో వారున్న సంగతి సౌలుకు తెలియదు. కనుక సైన్యం ఏమంటున్నారు? దావీదు సైన్యం, మంచి అవకాశం వచ్చింది, ఇప్పుడు వెళ్ళి చంపే అన్నారు. సౌలుని చంపేస్తే సింహాసనం నీకే. దావీదు ఎందుకని చంపలేదు సౌలుని? చంపితే ఆ రోజు సింహాసనం వచ్చేస్తుంది కదా. దావీదు దేవునికి భయపడ్డాడు. ఎందుకంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు గనుక చంపితే ఎవరు చంపాలి? ఆయనే చంపాలి. తీసుకుంటే ఆయనే తీసుకోవాలి. అతని మీద అభిషేకం నిలిచి ఉన్నది గనుక అతని మీద నా చెయ్యి వేయను అనుకున్నాడు దావీదు. లేకపోతే ఎప్పుడూ లేపేసేవాడు. మామూలుడా దావీదు? ఆయనకి చేత కదా. మరెందుకని పారిపోతున్నాడు? మరెందుకని తప్పించుకుంటున్నాడు అంటే, ప్రియ సోదరి సోదరులారా, దావీదు దేవునికి భయపడ్డాడు. కనుక దేవునికి భయపడి దేవుని వాక్యానికి లోబడి నేను చంపలేను అన్నాడు. అంత మాత్రం కాదు, ఇంకేం చేశాడండి చూడండి. ఒక 7వ వచనంలో ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. అప్పుడు దావీదు సైన్యం అంటున్నారు, నువ్వు చంపకపోతే మేము చంపుతామన్నారు వాళ్ళు. నిన్ను ఎంతగా విసిగించి, మనల్ని ఎంతగా విసిగించి, మనను అరణ్యంలో అడవుల గుండా మనం చాలా ప్రయాసపెట్టి తిప్పుచున్నటువంటి యొక్క సౌలు మన చేతికి దొరికాడు కనుక నువ్వు చంపకపోతే మేము చంపుతామంటే దావీదు వారికి అడ్డుపడ్డాడు. దావీదు అయిన వారికి అడ్డుపడ్డాడు. అసలు దావీదు మనస్సు ఎటువంటి మనస్సు ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అంటే తన శత్రువు తన అంతగా ఇబ్బంది పెట్టినా, చూడండి, మనలో ఎవరైనా ఒక మాట అంటేనే అసలు మనం చాలా ఇదవుతాం. ఎప్పుడు అవకాశం వస్తుందని చెప్పని చూసే రకం మంది కదా. ఎవరైనా ఒక మాట అంటే, ఎవరైనా ఏదైనా ఒకటి చేసినా, ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఏదైనా అన్నా టైం వచ్చినప్పుడు చేద్దాం అన్నట్టుగా మనం ఉంటాం. కానీ దావీదు అసలు అంటం కాదు కదా, వెనకాల కత్తి పట్టుకుని చంపడానికి తిరుగుతూ ఉంటుంటే ఎదిరించగలిగిండు కూడా ఎదిరించకుండా ఆయనే తను తాను తగ్గించుకుని మరో చోటకు పారిపోయి దాక్కుని ఉన్నప్పుడు ఆ శత్రువు చేతి వరకు చిక్కారండి. ఎవరు విడిచిపెడతారు? ఎవరు విడిచిపెట్టారు? ఎవరు విడిచిపెట్టారు? చాలా ఉక్రోషంతో, ఉద్రేకంతో, కోపంతో ఉంటారు. నన్ను వాడు ఎంత బాధ పెడతాడా, వాడు నేను శ్రమలకు వాడిని ఎంత ఇలాగూ చేస్తాడా, గురి చేస్తాడా అని మనం ఉద్రేకంతో ఉంటాం. ఆ టైం కనుక వస్తే ఆ వ్యక్తిని చంపి కక్ష మనం తీర్చుకుంటాం. కానీ దావీదు ఆయన అలా చేయలేదు. ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు గనుక వాక్యానుసారంగా, వాక్యాన్ని బట్టి కనుక మనం చూస్తే
అభిషేకం ఆయన మీద నిలిచి ఉన్నది కనుక నేను అతన్ని చంపకూడదు. ఎవరికి భయపడ్డాడు? సౌలుకా దావీదు? ఒక దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు కనుక సౌలు అక్కడ బ్రతికిపోయాడు. దావీదు ఏమాత్రం తన భయభక్తులను తీసి ఒక 10 నిమిషాలు కనుక పక్కన పెడితే సౌలు అక్కడ ముక్కలు అయిపోతాడు. అది దావీదు నేచర్. అందుకనే దేవుడు అన్నాడు, అతను నా హృదయానుసారుడైన మనిషి, నేను అతను కోరుకున్నాను. సమూయేలుతో అంటాడు, సమూయేలు నువ్వు అతని పైరూపం కాదు, నువ్వు అతని అంతరంగం చూడు. ఆ మిగతా 7 ఒకటైతే దావీదు మరొకటి. అతని మనస్సు వేరు, అతని హృదయం వేరు. కనుక నేను హృదయాన్ని లక్ష్య పెడతా, నాకు పైరూపంతో నాకు పని లేదు అన్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు చెప్పండి, దేవుడు మన పైరూపాన్ని చూస్తాడా, ఆయన మన మనస్సును చూస్తాడా? మీకు అర్థమైపోయింది కదా? ఎస్, అదే వాక్యం. ఆయన మన మనస్సును చూస్తాడు. అంటే మన మనస్సు అది ఏ మనసు అయి ఉండాలి? కొంచెం దావీదుకు మన దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. మనకి ఇంకా 3 విషయాలు అయినాయి, మరొక 4 విషయాలు ఉన్నాయి. వచ్చేవారు మనం వాటిని చూద్దాం. ఎంతో కొంత మన అంతగా ఉండలేమేమో అనిపిస్తుంది నాకు. ఎంతగా? దావీదు ఉన్నట్టుగా మనం ఉండలేమేమో, అది మనకు సాధ్యం కాదేమో. అటువంటి పెద్ద హృదయం, అటువంటి మంచి మనస్సు. కానీ మనం దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. దేవుని ఘనపరిచే మనస్సు, తను తాను హెచ్చించుకోకుండా దేవుని హెచ్చించే మనసు. అన్నిటిలోనూ తనకు విజయమైన అపజయమైన తను దేవుని హెచ్చించాడు, దేవుని గణపరిచాడు. 2, తను మహారాజయుండి ఒక సామాన్యుడిగానే ఉన్నాడు. తను తాను తగ్గించుకున్నాడు దేవుని దగ్గర. 3, ఆయన ఏం చేశాడు? దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడి దేవునికి భయపడ్డాడు. కనుక మిగతా 4 విషయాలు మనం వచ్చేవారు మనం నేర్చుకుందాం. ఈ మంచి వాక్యం ప్రభు మా అందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.